హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలండి. ఈరోజు నేను ఒక టాపిక్ చెప్పాలనుకుంటున్నానండి. మీరు సమాజంలో హీరోనా, జీరోనా? 20 సంవత్సరాలు కష్టపడి చదివారనుకోండి, 80 సంవత్సరాలు కూడా మీరు హీరోలాగా బతకవచ్చు. అదే 20 సంవత్సరాలకి మీరు హీరోలాగా ఫీల్ అయ్యారనుకోండి, మిగతా 80 సంవత్సరాలు జీరోలాగా బతకవచ్చు అనమాట. ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నాను ఏంటండి, ప్రస్తుత సమాజంలోని పిల్లలు ఎక్కువ సెల్ ఫోన్కి అలవాటు పడిపోతున్నారండి. ఒకప్పుడు గురువే ప్రధాన దైవం, గురువునే భక్తితో పూజించేవారండి. ఒకవేళ కొట్టినా తిట్టినా ఏమీ అనేవారు కాదండి. ప్రస్తుత జనరేషన్లో పిల్లలు టీచర్ని ఏమీ కాకుండా ఎదిరించేస్తున్నారండి. మీ ఫీజులు కడుతున్నాను కదా, నువ్వు నాకు చదువు చెప్తున్నావు అంతే, ఆ జనరేషన్కి వచ్చేస్తున్నారండి. ఈవెన్ ఇక్కడ తల్లిదండ్రులు కూడా ఏం చేస్తున్నారంటే, ఒక ఉపాధ్యాయుడు ఒక పిల్లవాడిని కొట్టారనుకోండి, తల్లిదండ్రులుగా మన బాధ్యత ఏంటండి, ఎందుకు కొట్టారమ్మా, నువ్వేం తప్పు చేసావు అని ఎవ్వరూ 100కి ఒక 20% తల్లిదండ్రులు మాత్రమే కనుక్కుంటున్నారండి. మిగతా తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే, ఆ పిల్లోని తీసుకొచ్చేసి ఎందుకు నువ్వు కొడుతున్నావు, నీ ఫీజు కడితే కదా నీకు జీతం వస్తుంది అనేసి ఆ మోసపు ధోరణిలో కూడా పిల్లలు పెంచుతున్నారండి. అలా పిల్లలు పెంచితే వాడి సమాజంలోనే ఏమి నేర్చుకుంటాడండి? ఒక ఉపాధ్యాయుడు కొట్టడం తప్పే, కానీ ఒక ఉపాధ్యాయుడు ఆ విద్యార్థిని కొట్టాడు అని అంటే వాడు ఏదైనా తప్పు చేస్తే కదండి కొడతారు. ఉదాహరణకు పిల్లలు 8 గంటలు ఉపాధ్యాయుల దగ్గరే ఉంటారు. ఉదయం 8 గంటలకి పాఠశాలలో వదిలేశారనుకోండి, మళ్ళీ ఈవినింగ్ 7 o'clock వరకు కూడా ఆ పిల్లలు మా దగ్గరే ఉంటారు. అంటే ఉపాధ్యాయుల దగ్గరే ఉంటారండి. అలాంటిది మ్యాక్సిమం తల్లిదండ్రుల దగ్గర ఉన్నారంటే మార్నింగ్ నిద్ర 6 o'clock ఆ పిల్లోడు నిద్ర లేచాను అనుకోండి, నిద్ర లేయడం, వాడి కాలకృత్యాలు అన్నీ తీర్చుకొని స్కూల్కి రెడీ అవ్వడం అంతే. మళ్ళీ 7 గంటల వరకు, ఈవినింగ్ 7 గంటల వరకు ఆ స్కూల్లోనే ఉంటాడు. 7 గంటలకు ఇంటికి వెళ్ళాడు అనుకోండి, మళ్ళీ ఏదో 1 గంట చదవడం, ఆ చదివేసాక ఏమో కొంచెం రెస్ట్ తీసుకొని 9 o'clock నిద్రపోతాడు. అంటే పిల్లలు తల్లిదండ్రుల దగ్గర ఎక్కువ సమయం గడుపుతున్నారా, ఉపాధ్యాయుల దగ్గర ఎక్కువ సమయం గడుపుతున్నారండి? ఉపాధ్యాయుల దగ్గర గడుపుతున్నారు కదా. అలాంటప్పుడు ఆ పిల్లోడు తప్పు చేశాడు అంటే వాళ్ళని సరైన దారిలో తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయుడిదే కదండి. ఉపాధ్యాయుడు కూడా పట్టించుకోవడం మానేశాడు అనుకోండి, ఇప్పుడు సమాజంలో తల్లిదండ్రులు ఇద్దరూ జాబ్ మీద వెళ్ళిపోతున్నారు. పిల్లలు అంత కేరింగ్గా తీసుకుంటున్నారండి. 100లో 20% తల్లి మాత్రం ఇంటి దగ్గర హౌస్ వైఫ్గా ఉంటారు. మిగతా ఇద్దరు భార్యాభర్తలు మన ఫ్యామిలీ గడవాలి, తప్పదు, ఇంకా మంచి ఉన్నతమైన పొజిషన్కి వెళ్ళాలి కాబట్టి భార్యాభర్తలు ఇద్దరు జాబ్ చేస్తున్నారు. ఆ పొజిషన్లోని ఉపాధ్యాయుడిగా ఒక పిల్లోడిని దండించాం అనుకోండి, తల్లిదండ్రులు దాన్ని సానుకూలంగా తీసుకోవాలి కానండి, మా అబ్బాయిని ఎందుకు కొట్టాలని వాడి ముందే ఉపాధ్యాయుని అడిగితే ఇంకా ఆ పిల్లవాడికి భయమే వస్తుందండి. వాడు ఇంకేం చదువుతాడు? వాడు ఏదైనా తప్పు ధైర్యంగా చేయగలుగుతాడు. మా అమ్మ టీచర్ని అడుగుతుంది, మా టీచర్ నన్ను కొడతారా కొట్టరు, మా అమ్మ చేత చెప్పి కంప్లైంట్ ఇప్పించాను అనుకోండి, మా టీచర్ నన్ను ఏమనరు అనే ధైర్యానికి వచ్చేస్తాడు. అడడానికి ఏం చదువుతాడండి? అది సమాజంలో అనుకున్న స్థాయికి ఏం వెళ్తాడు? ప్రతి తల్లిదండ్రులు కూడా ఏమనుకుంటారు, వాళ్ళు ఉదాహరణకి తల్లిదండ్రులు ఐఏఎస్ అవ్వాలనుకున్నారు, అవ్వలేకపోయారు, అవన్నీ కూడా తమ పిల్లలు అవ్వాలని అనుకుంటారు, పిల్లల్ని అలా చేయాలని అనుకుంటున్నారు. దానికోసం ఏదైనా గొప్ప ఉన్నతమైన స్కూల్లో లేదా ఎక్కువ ఫీజులు కట్టే కాన్వెంట్స్లోని గట్ట వేస్తున్నారండి. తప్పలేదు, కానీ వేయండి. వేసి తల్లిదండ్రులుగా మీ వంతు బాధ్యతగా వాళ్ళు ఇంటికి వచ్చి ఏం చేస్తున్నారు, 100కి 100% ఫోన్లకు దూరంగా ఉంచండి. అలాగే ఉపాధ్యాయులకు సహకరించండి. ఏ ఉపాధ్యాయుడు కూడా ఊరికనే కొట్టరండి. ఎందుకంటే మీరు వాళ్ళు మీ దగ్గర ఉండేది కొంత సమయమే, మిగతా ఉన్న 8 గంటలు కూడా ఉపాధ్యాయుల దగ్గరే ఉంటారు. వాళ్ళు మీ పిల్లలు కాదు, ఉపాధ్యాయుల పిల్లలే. ఎవరి మీదైనా ఎందుకంటే కోపమైనా ఏదైనా ప్రేమ అయినా మనం బాగుపడాలనుకున్న వాళ్ళ మీదే చూపిస్తామండి. అందుకే ఏ ఉపాధ్యాయుడు ఆ కోపంతోనైనా ఏ తిట్టడమో కొట్టడమో చేస్తారండి. కావాలని ఎవ్వరు కూడా అలా చేయరు. దయచేసి తల్లిదండ్రులు ఈ విషయంలో కూడా ఏ సంస్థలోని ఉపాధ్యాయులకైనా సహకరించాల్సిందని కోరుతున్నానండి. రీసెంట్గా ఏం జరిగిందంటే అండి, విజయనగరం జిల్లా ఎక్కడో గజపతి నగరంలోనండి ఒక హెచ్ఎం గారు తల్లిదండ్రులకి సాష్టాంగ నమస్కారం చేశారు. ఎందుకనంటే మీ పిల్లలకి ఏదైనా మేము చెయ్యాలి అనుకుంటే వాళ్ళని కొట్టను లేము, తిట్టను లేము. కొడితే పేరెంట్స్గా మీరు ఊరుకోవట్లేదు,
తిడితే వాళ్ళు సహించట్లేదు. మరి వాళ్ళ అభివృద్ధి ఎలా సాధించాలి, నా వల్ల కాదు అనేసి తల్లిదండ్రులకు అతను మీడియా ముందు సాష్టాంగ నమస్కారం చేశారండి. ఇలాంటి దౌర్భాగ్యం అసలు రాకూడదు. ఒకప్పుడు బెత్తంతో కొడితే మనం ఈ రోజుల్లోనే ఎవరైనా ఐఏఎస్ అయినా ఐపీఎస్ అయినా మంచి ఉన్నతమైన స్థానంలో ఉన్నారండి. మీ పిల్లలు హీరోగా ఉండాలా లేదా జీరోగా ఉండాలనేది మీరు కొంచెం గమనించండి.